హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వసంత టైలర్. ఈరోజు మన టాపిక్ వచ్చేసి కొత్త మోడల్ చేతులు బ్లౌజ్కైనా డ్రెస్కైనా దేనికైనా కుట్టుకోవచ్చు. అలాంటి మోడల్ చూపిస్తాను. క్లాత్ వచ్చేసి 10 ఇంచుల పొడవు తీసుకున్నా, 2 మడతలు పెట్టి 13 ఇంచుల వెడల్పు తీసుకున్నా. ఇప్పుడు ఇంచున్నర లోపలికి మడత పెట్టి కుడుతున్నా. చూడండి, 1 ఇంచున్నర లోపలికి, తెలుసు కదా ఇంచున్నర అంటే ఇంచున్నర లోపలికి మడత పెట్టి కుడుతున్నా. ఒకటే మడత పెట్టా, 2 మడతలు పెడితే లావ్ అనిపిస్తుంది. ఒకటే మడత పెట్టా. చూడండి, వీడియో లాస్ట్ వరకు చూడండి, ఎక్కడ ఆఫ్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తే మీ బ్లౌజుకు చీరలు వెళ్ళిన బ్లౌజు ఏదైనా సరే ఇలాంటి డిజైన్లు పెట్టుకొని కుట్టుకోవచ్చు. సింపుల్ డిజైన్ తొందరగా అయిపోతుంది, ఏ రిస్క్ లేకుండా. మన ఛానల్ మొదటిసారి చూసిన వాళ్ళైతే లైక్ చేయండి, లైక్ చేస్తలేరు లైక్ చేసి చూడండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ నొక్కండి. మీ లైక్ వలన మీలాంటి ఇంకా కొంతమంది నేర్చుకుంటారు. లైక్ చేసి చూడండి ఫ్రెండ్స్. ఇలా ఇంచున్నర లోపలికి మడత పెట్టి ఇలా కుట్టు పెట్టుకోవాలి. స్టార్టింగ్ అయితే ఇలా కుట్టు పెట్టి ఉల్టా మలుపుకోవాలి. ఇలా ఉల్టా సాపుగా ఇలా ఉల్టా మలుపుకోవాలి. ఇలా ఉల్టా మలుపుకొని ఎక్స్ట్రా క్లాత్ ఎక్కడన్నా మనకు అనిపిస్తే నీట్గా కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని ఇప్పుడు వచ్చేసి ఇగో 2 మడతలు పెట్టినాక ఇంత ఉంటుంది. ఇప్పుడు ఇట్లా గుర్తు పెట్టుకోవాలి. ఇక్కడ 3, ఇక్కడ 3, స్టార్టింగ్ మధ్యలో గుర్తు పెట్టి ఇక్కడ 3, ఇక్కడ 3. ఇప్పుడు కూడా ఇక్కడ 3, ఇక్కడ 3, ఒక్కొక్కటి 2 ఇంచుల దూరాన్ని 2 ఇంచుల దూరంలో పెట్టుకోవాలి. ఒక్క గుర్తు 2 ఇంచులు. ఇప్పుడు వచ్చేసి ఈ ఇంచున్నర కుట్టు ఏదైతే పెట్టామో దాని కాడికెళ్ళి ఇట్లా స్టార్ట్ కుట్టు పెట్టుకోవాలి. ఇక్కడ కుచ్చులు ఏదైతే పెట్టామో ఈ మధ్యలో గుర్తు దగ్గర ఇక్కడికి వెళ్ళి 3 కుచ్చులు పెట్టాను నేను. ఈ కుట్టు పైనే రావాలి, ఎక్కడ కూడా సైడ్కి రావద్దు. ఇంచున్నర కిందికి వదిలేసి మధ్యలో కుట్టు పెట్టుకోవాలి. ఇక్కడ నుంచి 3, అక్కడ నుంచి 3 కుచ్చులు ఒక దగ్గరికి తెచ్చి ఇలా కుచ్చులు పెట్టుకోవాలి. చాలా సింపుల్ డిజైన్, మధ్యలో రావాలి. ఇలా అక్కడ నుంచి 3, ఇక్కడ నుంచి 3, 6 కుచ్చులు ఇలా పెట్టుకొని ఇలా గట్టి కుట్టు పెట్టుకోవాలి. ఇక్కడ తిప్పుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు తీసేసుకోవాలి. మధ్యలో ఇంచున్నర వదిలేసి ఈ కుట్టు మనం ఇంచున్నర క్లాత్ మడత పెట్టి కుట్టాము కదా అక్కడ. ఇప్పుడు ఇక్కడ కుచ్చులు ఉల్టా మలపాలి. ఇక్కడ నుంచి 3 కుచ్చులు ఇలా మనకు నీట్గా మడత పెట్టుకొని ఈ 3 కుచ్చులకు కుట్టు పెట్టుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు. లైక్ చేసి చూడండి, చాలా వరకు లైక్ చేస్తలేరు మీరు. ఇప్పుడు వచ్చేసి ఈ 3 కుచ్చులు ఉల్టా మలిపి కుట్టు పెట్టాను కదా, ఉల్టా తెలుసుగా మీకు, చూస్తున్నారు కదా. ఇప్పుడు ఈ 3 కుచ్చులు కూడా ఇలా అక్కడ ఎలా అయితే మనము ఉల్టా మలిపామో ఇక్కడ కూడా సేమ్ 3 కుచ్చులు ఇలా మలుపుకొని కుట్టుకోవాలి నీట్గా. చాలా సింపుల్ డిజైన్, ఎవరైనా కుట్టుకోవచ్చు ఇలాంటి డిజైన్. బ్లౌజుకు చాలా బాగుంటాయి, డ్రెస్కి అయితే ఇంకా బాగుంటాయి. పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా ఎవరికైనా బాగుంటాయి. అందరికీ బాగుండే డిజైన్ చూపిస్తున్నాను. మీరు కూడా మీ డ్రెస్కు బ్లౌజుకు కుట్టుకోవాలి. ఇప్పుడు వచ్చేసి ఇక్కడ 3, ఇక్కడ 3 మలిపి కుట్టాను కదా ఉల్టా మలిపి. ఇప్పుడు ఈ 3 ఇక్కడ మలిపి ఈడ గట్టి కుట్టు పెట్టుకోవాలి. ఇక్కడ కూడా ఈడ 3, ఈడ 3, కొంచెం గట్టి కుట్టు ఎలా పెడుతున్నానో చూడండి. మీరు ఒకసారి చూడండి, గమనించండి. ఒక స్టెప్ బై స్టెప్ ఒకదాని తర్వాత ఒకటి కనిపించేటట్టు చూసి లాస్ట్ దాని దగ్గర గట్టి కుట్టు పెడితే 3కి అటాచ్ అవుతుంది. చూడండి, కొంచెమే కుట్టుకోవాలి. ఈ లాస్ట్ దానిపైన ఇలా స్టార్టింగ్ ఉంటుంది కదా, మనము ఇప్పుడు 3 మలిపాము కదా, ఇక్కడ గట్టి కుట్టు పెట్టుకోవాలి. ఈ విధంగా మన 3 పైకి రావద్దు, ఒకదానిపైనే రావాలి. గట్టుకుట్ట అనేది మధ్యలోనే తీసేయాలి, ఎందుకంటే దారం కనిపిస్తుంది మళ్ళీ గలీజ్గా. ఇక్కడ కూడా సేమ్ ఇలా మడత పెట్టి ఈ స్టార్టింగ్ ఇక్కడ చూడు, ఇక్కడ ఈ విధంగా గట్టుకుట్టు పెట్టుకోవాలి. నీట్గా తీసేయాలి, మొత్తం కుట్టు పడేటట్టు కాకుండా మధ్యలో ఒక్క దగ్గరనే పెట్టుకోవాలి. ఇప్పుడు ఇక్కడ ఉల్టా మలిపాము కదా, ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ 5 ఇంచులు సేమ్ ఇట్లా 5 ఇంచులు ఇట్లా గుర్తు పెట్టుకొని ఇలా క్రాస్గా మనకు చేతులు, అన్ని చేతులు ఎలా కట్ చేసుకుంటామో ఆ విధంగా ఇలా చేతులు క్రాస్గా ఈ విధంగా కట్ చేసుకోవాలి. చూడండి, 5 ఇంచులు పెట్టాను, కింది నుంచి కొలత తీసాను 5 ఇంచులు. ఇప్పుడు ఇలా రెడీ అవుతాయి. ఎవరికైనా మనకు పెట్టుకోవచ్చు. వెడల్పు ఇంకా ఎక్కువ పెట్టుకొని మనకు సంక పీలికలు అలాంటివి ఏవి లేకుండా వెడల్పు ఎక్కువ కూడా పెట్టుకోవచ్చు. ఇప్పుడు పూసలు, గోల్డ్ కలర్ పూసలు, చాక్లెట్ కలర్ ఉంది కదా, గోల్డ్ కలర్ పూసలు నేను ఎక్కడెక్కడ కుడుతున్నానో చూడండి. ఇక్కడ 2 ఈ విధంగా కుట్టుకోవాలి. కింది నుంచి సూది దారం తీసుకొని కింది నుంచి కుట్టుకోవాలి. ఫస్ట్ కింది నుంచి కుట్టుకొని ఇలా పూస పెట్టి ఈ విధంగా కుట్టుకోవాలి నీట్గా. ఒక్కొక్క పూస అయినా కుట్టుకోవచ్చు, 2 పూసలు ఒకేసారి అయినా కుట్టుకోవచ్చు. నీట్గా కుట్టుకోవాలి. పూసలు సేమ్ లైన్గా వచ్చేటట్టు చూసుకొని దగ్గర వచ్చేటట్టు చూసి ఇలా కుట్టుకొని ఇలా వెనుకకు మళ్ళీ సూదితో వెనుక గట్టిగా కుట్టి
ఈ విధంగా కుట్టి ఊడిపోకుండా ఉండడానికి 2 సార్లు కుట్టాలి. 2, 3 సార్లు కుట్టుకోవాలి. ఎందుకంటే మళ్ళీ మనం బ్లౌజ్ చినిగినా గానీ పూసలు ఊడిపోవద్దు. అందుకని. సింపుల్ డిజైన్ ఎవ్వరికైనా నచ్చుతుందనే అనుకుంటున్నా. చూడండి ఇలా పూసలు కుట్టినాక ఎలా రెడీ అయితదో నీట్‌గా. కొంచెం ఎక్కువ సార్లు కుట్టుకుంటే గట్టిగుంటదని నేను ఎక్కువ కుట్టాను. ఇప్పుడొచ్చేసి సేమ్ ఇక్కడ ఎట్లా కుట్టామో అవతల కూడా సేమ్ కుట్టుకోవాలి 2 పూసలు. చూడండి చాలా సింపుల్. మీరు కూడా కుట్టుకుంటున్నారనే అనుకుంటున్నా. మీ చీరలెళ్ళిన బ్లౌజ్‌కు దేనికైనా పట్టు బ్లౌజ్ అయినా, పాటూరు పట్టయినా దేనికైనా కొంచెం షైనింగ్ క్లాత్ ఉంటే ఇలా డిజైన్ పెట్టుకుంటే చాలా బావుంటది. ఇప్పుడు ఇక్కడ 2 కుట్టాను గదా! చూడండి ఇప్పుడు ఇక్కడ గూడా మధ్యల ఈ కుట్టు ఏదైతే ఉందో ఇంచున్నర కుట్టు పెట్టాం గదా! ఇక్కడ ఏదైతే ఉందో అక్కడ గూడా 2 పూసలు కుట్టుకోవాలి. నీట్‌గా ఈ విధంగా కుట్టుకోవాలి. ఒకటి తర్వాత ఒకటి కుట్టాను నేను. ఎనకకు సూది గుచ్చినప్పుడు ఎనకకు ముడి వేసుకోవాలి. ముందల ముడేయొద్దు. ఎనకకు ముడేసుకోవాలి. నీట్‌గా ఇలా రెడీ అయితది ఫ్రెండ్స్. మీకు గూడా నచ్చుతుంది. ఇగో ఇలా రెడీ అయితది. డ్రెస్‌కైనా, బ్లౌజ్‌కైనా దేనికైనా కుట్టుకోవచ్చు ఈ చేతులు. మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. ఎంతవరకు నచ్చింది, ఎంతమందికి నచ్చింది కామెంట్ రూపంలో తెలియచేయండి. మీరు ఎంతమంది ఇది జూసి నేర్చుకున్నారో గూడా చెప్పండి. చూడండి ఫ్రెండ్స్.